వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మనం చూడండి, ఆర్ఆర్బీ గ్రూప్ డికి అండ్ అలాగే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి కూడా ఇంపార్టెంట్ అయ్యే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ జీకే బిట్స్ అయితే ఈరోజు తెలుసుకుందాం. సో ఉదాహరణగా అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది, ఇటువంటి టైప్స్ ఆఫ్ బిట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో రిపీటెడ్గా ఏ బిట్స్ అయితే వస్తున్నాయో సో ఆ బిట్స్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఫుల్గా చూస్తే మీకు 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటి రైల్వే లైన్ ఏ నగరాల మధ్య ప్రారంభమైంది? సో ఇక్కడ ఏంటి అడిగారండి, మొట్టమొదటి రైల్వే లైన్ ఎక్కడ, ఏ నగరాల మధ్య ప్రారంభమైంది అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ కోల్కతా రాణిగంజ్, ఆప్షన్ బి ముంబై థానే, ఆప్షన్ సి ఢిల్లీ ఆగ్రా, ఆప్షన్ డి అలహాబాద్ కాన్పూర్. సో ది రైట్ ఆన్సర్ ఈజ్ ముంబై థానే ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ కోల్కతాను చూసుకున్నట్లయితే మనం, కోల్కతా అనేది భారతదేశంలో రెండవ రైల్వే లైన్ అండి, రెండవ రైల్వే లైన్. సో భారతదేశంలో ప్రారంభించిన రెండవ రైల్వే లైన్ అనేది కోల్కతా రాణిగంజ్. అండ్ మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యింది ఏంటంటే ముంబై నుంచి థానే రైల్వే లైన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఢిల్లీ ఆగ్రా అనేది తర్వాత స్టార్ట్ అయ్యిందండి. ఇది ఉత్తర రైల్వే కింద వస్తుంది, ఉత్తర రైల్వే జోన్ కింద వస్తుంది, ఉత్తర రైల్వే లైన్కి. ఓకేనా, అలహాబాద్ కూడా దాని తర్వాత వచ్చిన రైల్వే లైనే, కానీ ఫస్ట్ అయితే ముంబై థానే వచ్చింది, తర్వాత కోల్కతా రాణిగంజ్ వచ్చింది, తర్వాత ఇవన్నీ వచ్చాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో చూడండి, భారతదేశపు జాతీయ గీతం జనగణ మన ఎవరు రచించారు? సో ఆప్షన్ ఏ బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాకూర్, ఆప్షన్ డి అరబిందో ఘోష్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బంకిం చంద్ర చట్టోపాధ్యాయ ఏం రాశారండి అంటే వందే మాతరం. ఓకేనా. సో నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారు ఏంటంటే జై హింద్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణ మన రాశారు. ఓకే. అండ్ అరబిందో ఘోష్ గారు ఒక తత్వవేత్త. ఓకేనా, ఇదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో చూడండి, ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? సో ఆప్షన్ ఏ కాస్పియన్ సముద్రం, ఆప్షన్ బి సుపీరియర్ సరస్సు, ఆప్షన్ సి చిలికా సరస్సు, ఆప్షన్ డి బాల్కా సరస్సు. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాస్పియన్ సముద్రం ఈజ్ ద రైట్ ఆన్సర్. సుపీరియర్ సరస్సు అనేది ప్రపంచంలోనే మంచినీటి సరస్సుకు ఉదాహరణ. ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు. ఓకే. అండ్ అలాగే చిలికా సరస్సు అనేది భారతదేశంలోనే పెద్ద ఉప్పు నీటి సరస్సు, ఉప్పు నీటి సరస్సు. అండ్ బాల్కా సరస్సు అనేది కిజికిస్తాన్లో ఉండే ఒక సరస్సు. కిజికిస్తాన్లో ఉండే ఒక సరస్సు. సో కాస్పియన్ సముద్రం అనేది విశాలంగా ఉండే అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ప్రపంచంలోని. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ చూడండి, భారతదేశ ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? సో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇన్ ఇండియా. సో ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ సి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. సో ద ఆన్సర్ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఎందుకు అంటారు అంటే, స్వాతంత్ర్యం రాకముందు అనేక సంస్థలు ఏర్పడ్డాయండి. సో ఆ సంస్థలన్నింటినీ కలిపి ఒక యూనియన్గా తయారు చేయడం జరిగింది. అందువల్ల ఈయన్ని ఉక్కు మనిషి అని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేశారంటే జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. జై జవాన్ జై కిసాన్. ఓకే. సో నెక్స్ట్ జవహర్ లాల్ నెహ్రూ మన భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి. ఓకేనా. సో నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్
నేతాజీగా పేరొందారు. ఓకేనా? సో గైస్, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న వాటిలో భారతదేశంలో అతి పురాతన పర్వత శ్రేణి ఏది? సో అతి పురాతనమైన పర్వత శ్రేణి గురించి అడిగారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ హిమాలయాలు, ఆప్షన్ బి వింధ్య పర్వతాలు, ఆప్షన్ సి ఆరావళి పర్వతాలు, ఆప్షన్ డి సాత్పురా పర్వతాలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆరావళి పర్వతాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. హిమాలయాలు అనేది భారతదేశంలోనే అతి చిన్న పర్వతాలు అండ్ అలాగే ఎత్తైన పర్వతాలు. ఓకేనా? సో నెక్స్ట్, వింధ్య పర్వతాలు అనేది భారతదేశం మధ్య భాగంలో ఉంటుంది. భారతదేశంలో మధ్య భాగంలో. ఓకేనా? సో నెక్స్ట్, ఆరావళి పర్వతాలు అనేవి చాలా పురాతన పర్వతాలు. అండ్ నెక్స్ట్, సాత్పురా పర్వతాలు కూడా భారతదేశంలోనే మధ్య భాగంలో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో చూడండి, పంచతంత్ర కథల రచయిత ఎవరు? ఆప్షన్ ఏ కాళిదాసు, ఆప్షన్ బి విష్ణు శర్మ, ఆప్షన్ సి చాణక్య, ఆప్షన్ డి వాత్స్యాయనుడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విష్ణు శర్మ. సో ఈయన పిల్లల కోసం పంచతంత్ర కథలు అనేవి రాయడం జరిగింది. ఇందులోన మనుషుల బొమ్మలు ప్లస్ జంతువుల బొమ్మలతో కూడిన కథలు అయితే ఉండడం జరుగుతుంది. ఇవి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. సో కాళిదాసు ఉదాహరణకి శకుంతలం రాశారు. చాణక్య అర్థశాస్త్రం రాశారు. అండ్ వాత్స్యాయనుడు కామశాస్త్రాన్ని రాయడం జరిగింది. ఓకే గాయ్స్, అర్థమైంది కదా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి ఒక్కసారి కూడా రిపీట్ అవుతూ వస్తున్నాయి. ఓకేనా? సో భారతదేశంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆప్షన్ ఏ చిలికా సరస్సు, ఆప్షన్ బి సాంబార్ సరస్సు, ఆప్షన్ సి ఉల్లర్ సరస్సు, ఆప్షన్ డి డాల్ సరస్సు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉల్లర్ సరస్సు ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అతి పెద్ద భారతదేశంలో మంచినీటి సరస్సు అయితే ఇదే. సో చిలికా సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు. ఓకేనా? అండ్ సాంబార్ సరస్సు అనేది భారతదేశంలోనే ఉన్న అంతర్భూభాగ సరస్సు. ఓకేనా? సో నెక్స్ట్, ఊలర్ సరస్సు అనేది మంచినీటి సరస్సు. డాల్ సరస్సు అనేది జమ్మూ కాశ్మీర్లో ఉండే ఒక ప్రసిద్ధ సరస్సు. ఓకేనా? సో అండ్ ఊలర్ సరస్సు కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, హోమియోపతి పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు అని ఇక్కడ అడిగారు. సో ఆప్షన్ ఏ సామ్యుయల్ హానిమాన్, ఆప్షన్ బి హిప్పోక్రేట్స్, ఆప్షన్ సి చరకుడు, ఆప్షన్ డి ఆయుర్వేద. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో హోమియోపతి పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? సామ్యుయల్ హానిమాన్. సో హిప్పోక్రేట్స్ అంటే ఏంటండి? పాశ్చాత్య వైద్యానికి పితామహుడిగా తెలుపుతారు. చరకుడు భారతదేశంలో పురాతన వైద్యుడు. అండ్ నెక్స్ట్ ఆయుర్వేద అంటే అది ఒక మంచి పేరు కాదండి, ఇది ఒక టైప్ ఆఫ్ వేదాలు. ఓకేనా? ఇది ఒక ఆయుర్వేదం అనేది ఒక వైద్య రకం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో చూడండి, మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది? సో ఆప్షన్ ఏ థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి పీయూష గ్రంథి, ఆప్షన్ డి క్లోమం. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాలేయం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో థైరాయిడ్ గ్రంథి దేనికంటే, థైరాయిడ్ గ్రంథి జీవక్రియలను నియంత్రిస్తుంది. మన బాడీలో జరిగే జీవక్రియలను నియంత్రిస్తుంది. కాలేయం జీర్ణక్రియలో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది జీర్ణక్రియలో. అండ్ నెక్స్ట్ పీయూష గ్రంథిని ఏంటంటారంటే మాస్టర్ గ్రంథి అని కూడా అంటారు. మాస్టర్ గ్రంథి. అండ్ ఇది హార్మోన్లను స్రవిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లోమం అనేది ఏం చేస్తుందంటే ఇన్సులిన్ని జీర్ణక్రియ ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా? సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్, ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి ముంబై. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బెంగళూరు ఇస్ ద రైట్ ఆన్సర్. సో హైదరాబాద్ లో ఏముంది అంటే ఎన్ఆర్ఎస్సి ఉంది, రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. చెన్నై అనేది మెట్రోపాలిటన్ ప్రాంతం అండ్ అలాగే బెంగళూరు అనేది మనకి ఐఎస్ఆర్ఓ ఉంది. అండ్ నెక్స్ట్ ముంబైలో అణుశక్తి పరిశోధన కేంద్రం ఉంది. ఓకే గాయ్స్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి, భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక రబ్బరును ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి కేరళ. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో తమిళనాడులో ఏముంటాయంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా దొరుకుతాయి, ప్రసిద్ధి. కర్ణాటక అనేది కాఫీకి ప్రసిద్ధి. అస్సాం అనేది తేయాకుకు. అండ్ నెక్స్ట్ కేరళ అనేది మనకి దేనికమ్మా? రబ్బర్ ఉత్పత్తికి ప్రసిద్ధి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి ఏది? ఆప్షన్ ఏ సహారా ఎడారి, ఆప్షన్ బి థార్ ఎడారి, ఆప్షన్ సి అంటార్కిటికా ఎడారి, ఆప్షన్ డి గోబీ ఎడారి. సో ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంటార్కిటికా ఎడారి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వైశాల్య పరంగా పెద్ద ఎడారి ఏది అంటే మనకి అంటార్కిటికా ఎడారి. సహారా ఎడారి అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఉష్ణమండల ఎడారి. ఓకేనా, ఉష్ణమండలి ఎడారి. థార్ ఎడారి అనేది భారతదేశంలోని పెద్ద ఎడారి. అండ్ నెక్స్ట్ గోబీ ఎడారి అనేది ఆసియాలో ఉంది. ఓకేనా, ఇది ఆసియా. సో ఇది ఇలా వచ్చిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ భారతదేశంలో ఏ ఉద్యమాన్ని మొదటిసారి ప్రారంభించారు? ఆప్షన్ ఏ సహాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ బి చంపారన్ సత్యాగ్రహం, ఆప్షన్ సి దండి మార్చి, ఆప్షన్ డి క్విట్ ఇండియా ఉద్యమం. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చంపారన్ సత్యాగ్రహం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1920. చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడంటే 1917. అండ్ అలాగే దండి మార్చ్ వచ్చేసి మనకి 1930. అండ్ అలాగే క్విట్ ఇండియా ఉద్యమం అనేది 1942. సో ఈ ఇయర్స్ లో మనకి గాంధీజీ గారు ఉద్యమాలను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ జెనీవా, ఆప్షన్ బి వాషింగ్టన్, ఆప్షన్ సి న్యూయార్క్, ఆప్షన్ డి లండన్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి న్యూయార్క్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జెనీవాలో ఏంటుంటాయమ్మా అంటే మనకి ఇప్పుడు జెనీవాలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. వాషింగ్టన్ లో అయితే మనకి ఇక్కడ ప్రపంచ బ్యాంకు, దాంతో పాటుగా అంతర్జాతీయ నిధి ఇక్కడ ఉన్నాయి, అంతర్జాతీయ నిధి కార్యాలయం. ఓకేనా. సో నెక్స్ట్ న్యూయార్క్ లో అయితే ఐక్యరాజ్య సమితి ఉండడం జరిగింది ప్రధాన కార్యాలయం. లండన్ లో అయితే మనకి కామన్వెల్త్ వెల్ఫేర్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉండడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఏంటి? ఆప్షన్ ఏ ఆర్యభట్ట, ఆప్షన్ బి భాస్కర, ఆప్షన్ సి రోహిణి, ఆప్షన్ డి చంద్రయాన్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్యభట్ట. సో భారతదేశంలోనే మొట్టమొదటి ఉపగ్రహం అయితే ఇదండి. అండ్ రెండవ ఉపగ్రహం వచ్చేసి మనకి భాస్కర. అండ్ అలాగే మన భారతదేశం స్వంతగా తయారు చేసిన రాకెట్ ద్వారా తయారు చేయబడింది అయితే మనకి ఈ రోహిణి 1 ఉపగ్రహం. అండ్ అలాగే చంద్రయాన్ అనేది అంతరిక్ష నౌక, అది కూడా చంద్రుడి మీదకి పంపించిన మొదటిది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పట్టణాలకు దూరంగా ఉండే నగరాలు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి చెన్నై. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బెంగళూరు ఇస్ ద రైట్ ఆన్సర్. సో బెంగళూరులో ఎక్కువగా ఐటీ టెక్నాలజీ సంస్థలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని అనడం జరుగుతుంది. హైదరాబాద్ అయితే మనకి హైటెక్ సిటీ అని అనడం జరుగుతుంది, హైటెక్ సిటీ. అండ్ అలాగే ముంబై వచ్చేసి మనకి
భారతదేశ ఆర్థిక రాజధాని అని అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ చెన్నై ఆసియా డిట్రాయిడ్ అని పిలుస్తారు. ఓకేనా? అర్థమైంది కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ఏ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది? ఆప్షన్ ఏ నాగాలాండ్, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్ అండ్ ఆప్షన్ డి మణిపూర్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నాగాలాండ్ అనేది 370 ఏ అండ్ సిక్కిం అనేది 370 నాగాలాండ్ అనేది 371 ఏ అండ్ అలాగే సిక్కిం అనేది 371 ఎఫ్ అండ్ అలాగే జమ్మూ కాశ్మీర్ అనేది 370 అండ్ అలాగే మణిపూర్ అనేది 371 సి. ఓకే గాయ్స్, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ద రైట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ ఇస్ ద రైట్ ఆన్సర్. సో జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. అయితే మహాత్మా గాంధీ రాసింది ఏంటండి అంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాంధీజీతో నా స్మృతులు రాయడం జరిగింది. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏంటి రాశారంటే ఆఫ్ కాస్ట్ రాయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, భారతదేశంలో అతి పెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? ఆప్షన్ ఏ కార్బెట్ జాతీయ ఉద్యానవనం, ఆప్షన్ బి బందీపూర్ జాతీయ ఉద్యానవనం, ఆప్షన్ సి నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం, ఆప్షన్ డి రణతంబోర్ జాతీయ ఉద్యానవనం. సో ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కార్బెట్ జాతీయ ఉద్యానవనం అనేది భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం అది. అండ్ అలాగే బందీపూర్ జాతీయ ఉద్యానవనం అనేది కర్ణాటకలో ఉండే పుల్ల సంరక్షణ కేంద్రం. అండ్ అలాగే రణతంబోర్ జాతీయ ఉద్యానవనం అనేది మనకి ఇప్పుడు రాజస్థాన్లో ఉన్న అతిపెద్ద పుల్ల సంరక్షణ కేంద్రం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో బానిస వంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇల్తుత్మిష్, ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్, ఆప్షన్ సి రజియా సుల్తానా, ఆప్షన్ డి బాల్బన్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్ ఇస్ ద రైట్ ఆన్సర్. కుతుబుద్దీన్ బానిస వంశ స్థాపకుడు. ఇల్తుత్మిష్ ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు. ఓకేనా? అండ్ అలాగే రజియా సుల్తానా అనే వాళ్ళు ఎవరంటే సో రజియా సుల్తానా ఎవరు అంటే ఇల్తుత్మిష్ యొక్క కూతురు. అండ్ బాల్బన్ అంటే ఎవరంటే బానిస వంశంలోని ఒక గొప్ప పాలకుడు. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు చాలా యూజ్ అయ్యాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇవి ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా ప్రతి సంవత్సరంలో కూడా రిపీట్ అయ్యే వచ్చే క్వశ్చన్స్ అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో ప్రతిరోజు కూడా మనం ఒక 20 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. సో ఆ 20 క్వశ్చన్స్ నుంచి ఒక్కొక్క ఆప్షన్ గురించి తెలుసుకునేటప్పటికి మనకి ఇంకొక 20 క్వశ్చన్స్ టోటల్గా మనకి 50 క్వశ్చన్స్ దాకా అయితే మనం మేనేజ్ చేయగలం, డిస్కస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మీ అందరి కోసం ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి, దానికోసం కూడా సంసిద్ధం కండి. అండ్ అలాగే మన దగ్గర గ్రూప్ డి కోర్స్ అయితే ఉంది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. అండ్ టోటల్ కంటెంట్ వచ్చేసి మనకి ఎన్సీఆర్టీ కంటెంట్ అండి. ఎన్సీఆర్టీ కంటెంటే ఎందుకండి రైల్వేకి అంటే రైల్వేకి ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయండి? రైల్వేకి మనకి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. సో రైల్వేకి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకున్న కంటెంట్ మాత్రమే మన కోర్సులో పెట్టడం జరిగింది. అండ్ ఇవే కాకుండా చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, అన్నిటికన్నా ముఖ్యమైనది 1,00,000కు పైగా బిట్స్ అయితే మేము అందిస్తున్నాం. అండ్ దాంతో పాటుగా మెటీరియల్ ని పీడిఎఫ్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ అయితే చూడండి. డెమో క్లాసెస్ కూడా ఫ్రీగా ఉన్నాయి. ఓకేనా? అండ్ దీంతో పాటుగా మీకు చాలా చాలా అవసరమైన చూడండి రైల్వే జాబ్ స్పెషల్. సో ఆల్రెడీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్స్ ఇంకా 1 వీకే ఉందండి, వచ్చేసాయి. 7th నుంచి ఎగ్జామ్స్ తెలిసిందే కదా. ఇప్పటి వరకు మీరు కంటెంట్ అయితే చాలా బాగా
చదివారు, కానీ ఇప్పుడు కంటెంట్ ని పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు ఫుల్ గా మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, దేని మీద ఫోకస్ పెట్టాలి అంటే బిట్స్ మీద ఫోకస్ చేయాలి. అది కూడా ఏం బిట్స్ అండి, ఎన్సీఆర్టీ బిట్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఎన్సీఆర్టీ బిట్స్ నుంచే కదా మనకి, బుక్స్ నుంచే కదా మనకి ఎన్సీఆర్టీ బిట్స్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ లో రైల్వే జాబ్ స్పెషల్ లో 1 lakh బిట్స్ ప్లస్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా ఇందులో ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ఉంటాయి, ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఓకేనా? సో ఇది ఒక్క గ్రూప్ డి ఎన్టీపీసీకే కాదండి, రైల్వే ప్రతి ఒక్క జాబ్కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంటే రైల్వే అంతటికి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఇది 1,00,000 బిట్లు ప్లస్ మెటీరియల్ అనేది మీకు కేవలం 299 రూపీస్కే అందజేస్తున్నాం. అండ్ అది కాకుండా 90 డేస్ వ్యాలిడిటీతో మీకు ఇస్తున్నాం. సో ఇది కేవలం 299 రూపీస్ కాబట్టి 1 వీక్ లో మీరు 1,00,000 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం అయితే సాధించగలుగుతారండి. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్ కి చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంది, ఎందుకంటే 10th క్లాస్ మీద కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కోర్సుని తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కంటెంట్ ఇప్పుడు చదవద్దు, బిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదైనా మీకు ఇంకేమైనా కావాలి అంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. అండ్ దాంతో పాటు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్తాను. సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అప్ టు అప్డేటెడ్ న్యూసెస్ వస్తాయి. అండ్ దాంతో పాటుగా మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.